అలానే విశేషరావు కులం కూడిపెట్టదు అని అంటారు పెద్దలు. కానీ కులం మాత్రం కేసుల నుంచి తప్పించగలదు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు మంగిలి కేసును పరిశీలిస్తే స్పష్టమవుతుంది. దానికి కారణం ఏంటంటే గిరిజనులు కాబట్టి, ఎస్టీలు కాబట్టి, గిరిజన యువత కాబట్టి మంగిలి మీద ఈ కేసులు గందరగోళం చేస్తున్నారు అనేది వచ్చింది. వాస్తవంగా దాదాపు 150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫ్రాడ్ జరిగింది. అది మంగిలికి తమ్ముడు, మంగిలికి సంబంధించిన స్నేహితులు కలిసి చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంగిలి ప్రమేయం ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే గిరిజన సంఘాలు కొన్ని ముందుకు వచ్చాయి. మంగిలి గిరిజన కాబట్టి, గిరిజన మహిళ కాబట్టి, కష్టపడి పైకి వచ్చింది కాబట్టి కావాలని కొంతమంది కుట్రమని ఈ విధంగా మంగిలిని టార్గెట్ చేశారు. సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నటువంటి మంగిలి ఇప్పుడు ఈ కేసు కారణంగా దెబ్బతింటుంది, ఆర్థికంగా నష్టపోతుంది. ఇదంతా కూడా కేవలం గిరిజన మహిళ కాబట్టి చేస్తున్నారు అనేది కొన్ని గిరిజన సంఘాలు వచ్చి చేసినటువంటి ఆరోపణ. అయితే ప్రత్యూష రాథోడ్ అనేటువంటి ఒక మహిళ, గిరిజన మహిళ, ఆవిడ ముందుకు వచ్చారు. గిరిజనుల్లో నిజాయితీ వాళ్ళు ఉంటారు, నిజాయితీగా సంపాదించేటువంటి వాళ్ళు ఉంటారు, కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు, ఎదుటి వాళ్ళని మోసం చేసేటువంటి నేచరు దాదాపుగా ఎవరికి ఉండదు. కానీ మంగళి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నుంచి లేదంటే విచారణ నుంచి తప్పించుకోవడానికి, పోలీస్ కేసుల నుంచి తప్పించుకోవడానికి గిరిజన సామాజిక వర్గాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఆ సామాజిక వర్గానికే చెడ్డ పేరు లాగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి బాధితుల పక్షాన మంగళి నిలవాలి, బాధితులకి న్యాయం చేయాలి, గిరిజన సామాజిక వర్గం యొక్క నిజాయితీ ఏందో నిరూపించాలని చెప్పి ప్రత్యూష రాథోడ్ ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సత్యవతి రాథోడ్ అలియాస్ మంగిలి, అసలు పేరు సత్యవతి రాథోడ్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతుంది. మంగిలినేమో కొన్ని గిరిజన సంఘాల నేతలను తీసుకొచ్చి ఈ కేసు విచారణ నుంచి ఉపశమనం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రత్యూష రాథోడ్ అభిప్రాయం. అందుకే పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాకుండా, గిరిజన సామాజిక వర్గం అనేటువంటి ఒక సింపతి రాకుండా ప్రత్యూష రాథోడ్ తెర మీదకి వచ్చారు. వచ్చి ఖచ్చితంగా మంగిలిని విచారించాల్సిందేను, మంగిలి కేసుని క్లోజ్ చేయడానికి లేదు, మంగిలి కేసుని విచారణని వేగవంతం చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి, అప్పుడే గిరిజన సామాజిక వర్గం అంటే ఏమిటి, ఎంత నిజాయితీగా ఉంటుందో అనేది సమాజానికి నిరూపించాలి అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉన్నారు. సో మంగిలి మాత్రం ఈ కేసు నుంచి దాదాపు ఉపశమనం పొందినట్టు ఈ 2 రోజుల నుంచి పరిస్థితులను కనుక గమనిస్తే అర్థమవుతుంది. వాస్తవంగా మధు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నేనే చేసిన, మంగిలికి సంబంధం లేదని చెప్తున్నాడు. అసలు మంగిలి మధుతోటి నాకు పరిచయం లేదంది. ఆ తర్వాత మంగిలి ఇంట్లో డబ్బులు లెక్క పెట్టేటువంటి వీడియో బయటకు వచ్చినప్పుడు మధు అక్కడ ఎందుకున్నాడు, మధు ఎందుకు లెక్క పెడుతున్నాడు అని అంటే మధుకి ఎప్పుడో నేను ఆ బంగ్లాన్ని ఇచ్చేసాను, అమ్మాను అని చెప్పి చెబుతున్నారు. ఎప్పుడు అమ్మారు ఏంటి అనేది తెలియదు. అసలు మధు అంటే ఎవరో తెలియదు అని చెప్పినటువంటి మంగిలి ఆ డబ్బులు లెక్క పెడతానికి మరి మంగిలి హౌస్ని ఎందుకు ఉపయోగించుకున్నాడు అని అంటే నేను ఎప్పుడు అమ్మాను అంటే ఒక ఆస్తిని అమ్మేటప్పుడు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు తెలియకుండా అమ్ముకోగలరా? ఇక్కడ మంగిలి నిజాయితీ ఏంటి అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఈ కేసుని నిష్పక్షపాతంగా కనుక పోలీసులు విచారించకపోతే ఖచ్చితంగా మంగిలి డీజీపీని లేదంటే కమిషనర్ని కలిసి ఫోటోలు పెట్టినటువంటి ప్రభావం ఉంది అనేటువంటి అభిప్రాయం కలగక మానదు కొంతమందిలో. సో కాబట్టి ఇప్పటికైనా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ముందుకు వచ్చి మంగిలి కేసుని పూర్తి స్థాయిలో విచారించాలి, అసలు ఏం జరిగిందని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు విచారిస్తారా, లేదంటే మంగిలికి ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో ఆ క్రేజ్ దృష్ట్యా లైట్గా తీసుకుంటారనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.